హాయ్ ఫ్రెండ్స్, సూక్ష్మదర్శిని నజ్రియా నజీమ్, బసిల్ జోసెఫ్ వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మలయాళం మూవీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. ఇప్పుడైతే ఈ మూవీ మనకు డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఆల్ లాంగ్వేజెస్లో చూడొచ్చు, తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది. సో మూవీ రాకముందు ఈ మూవీ గురించి చాలామంది చాలా చెప్పారు. సో తెలుగులో చూడాలని చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఇప్పుడైతే వచ్చింది, మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు కూడా ఇదే విధంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకు మలయాళంలో వస్తున్న సినిమాలన్నీ కూడా క్రైము, థ్రిల్లరు, మిస్టరీ ఈ విధంగా చాలా జానర్లో వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా హిట్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా అదే విధంగా ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ వచ్చేసి ఒకే కాలనీలో ఉన్నటువంటి నైబర్స్ మధ్య, అంటే ఎదురుగా ఇళ్లలో ఉన్న వాళ్ళ మధ్య జరిగేటటువంటి ఒక స్టోరీ అనమాట. సో ఈ కాలనీలో నజ్రియా, ఈమె క్యారెక్టర్ పేరు వచ్చేసి ప్రియా, ఈమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఎదురుగానే ఇంట్లోకి మన బసిల్ జోసెఫ్, ఈయన వచ్చేసి మా అమ్మని తీసుకొని అక్కడికి రావడం జరుగుతున్నాడు. ఈయన చాలా కాలం క్రితం ఆ ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఇంటికే రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మదర్కి హెల్త్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. అందుకనేసి ఆమె అక్కడ ఉంటే సేఫ్టీగా ఉంటుందనేసి తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడతాడు. వాళ్ళ అమ్మకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఒక మతిమరుపు వ్యాధి అనేది ఆమెకు ఉంటుందన్నమాట. ఆ మతిమరుపు వ్యాధితో ఆమె ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈయన వచ్చి చేరిన తర్వాత ఈ విధంగా చెప్తాడు. కానీ ఇది చెప్పింది మన ప్రియా గారికి, అంటే మన నజ్రియా గారికి ఇది నమ్మదైమా. వాళ్ళ అమ్మకు ఒళ్ళు బాగానే ఉంటుంది, కానీ ఇతను ఏదో దాస్తున్నాడు అని చెప్పి ఇంకో డౌట్ వస్తుంది. సో ఈమెకి డౌట్ వచ్చిన విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్తుంది. సో వాళ్ళందరూ కలిసి ఇతని పైన ఒక కన్నేసి పెడతారు. ఇతను చెప్తున్నది నిజమా కాదా, ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది వీళ్ళు కనిపెట్టాలనుకుంటారు. సో వీళ్ళు ఈ విధంగా అనుకునేటప్పుడు ఒకసారి బసిల్ జోసెఫ్ వాళ్ళమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఇంట్లో నుంచి మాయమైపోతారు. ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆమెను ఏం చేశారు, ఆమెకు ఉన్నటువంటి జబ్బు నిజమా కాదా, ఇతను చెప్పేది నిజమా కాదా, అసలు ఇంతకీ ఈయన ఏం చేయాలనుకున్నాడు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే, ఇది వచ్చేసి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనమాట. దానికి తగ్గట్టుగానే మంచి స్క్రీన్ ప్లే అనేది రాసుకున్నాడు అని చెప్పొచ్చు. సో మూవీ స్టార్ట్ అయినా కొంతసేపటి వరకు మనకు కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ని చాలా డీటెయిల్డ్గా పరిచయం చేసుకుంటూ వస్తారనమాట. సో దానివల్ల కొంచెం ల్యాగ్గా ఉంటుంది. కానీ వన్స్ మనకు బసిల్ జోసెఫ్ వాళ్ళ మదరు ఆ ఇంట్లో వచ్చి చేరిన తర్వాత అక్కడి నుంచి మనకు మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ప్రియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కనుక్కోవడం కోసం వెళ్ళడము రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఫస్ట్ హాఫ్ అనేది అయిపోతుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు సినిమా అనేది ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. వన్స్ మనకు ప్రీ క్లైమాక్స్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. ఆ ట్విస్ట్ అనేది భలే ఉంటుంది. ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో దాన్ని చాలా గ్రిప్పింగ్గా మంచి స్క్రీన్ ప్లేతో చాలా నీట్గా చూపించాడని చెప్పచ్చు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నజ్రియా గారి దీంట్లో సూపర్గా చేశారని చెప్పొచ్చు. ఒక హౌస్ వైఫ్ లాగా ఆమె యాక్టింగ్ ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా నీట్గా ఉంది. ఆ క్యారెక్టర్కి ఏమో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బసిల్ జోసెఫ్, ఈయన క్యారెక్టర్ అయితే చాలా అమాయకంగా ఉంటుంది. ఏం తెలియని వాళ్ళలాగా ఉంటాడు, కానీ చేయాల్సిందంతా బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈయన కూడా చాలా సూపర్గా సెట్ అయ్యాడని చెప్పొచ్చు. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఈ మూవీ పేరు చాలా వినిపిస్తోంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ మూవీ పెద్ద హిట్ అయింది అనేసి కాదు, ఈ మూవీలో ఉన్నటువంటి ఒక సీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక అతను తన లైఫ్లో కూడా ఒక పెద్ద క్రైమ్ చేశాడంట. దానివల్ల ఈ పేరు అనేది చాలా వినిపిస్తోంది. ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఒక అతను వచ్చేసి కొన్ని డెడ్ బాడీ పార్ట్స్ని తీసుకొచ్చేసి వాటన్నిటిని ఒక కెమికల్లో వేసి కలిపి దాన్ని వచ్చేసి లిక్విడ్గా చేసేస్తాడు. లిక్విడ్ చేసేసి దాన్ని పారబోయేస్తాడు. సో ఇటువంటి ఒక సీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక అతను నిజంగానే ఈ విధంగా చేశాడని చెప్పేసి మనకు న్యూస్ ఛానల్స్లో అయితే వినిపిస్తోంది. ఆ సీన్ ఈ మూవీలో ఉండేదన్నమాట. సో ఆ విధంగా ఈ మూవీ పేరు ఈ మధ్యకాలంలో అయితే న్యూస్ ఛానల్స్లో వినిపిస్తోంది. సో ఏదన్నా మూవీ చూసినప్పుడు అందులో మనం మంచి తీసుకొని మంచి చేయాలి, కానీ చెడు తీసుకొని చెడు చేసినప్పుడు మనకు జరగాల్సిన శాస్తి జరుగుతుందనేసి ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మూవీస్ తీసే వాళ్ళు కూడా ఏది తీసినా జనం చూస్తున్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది తీయకుండా తీసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని జనాలకి దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేసి ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందనేసి వాళ్ళు కూడా ఆలోచించాలి. సో ఓవరాల్గా సూక్ష్మదర్శిని మూవీ ఎలా ఉంది అంటే, మీకు కనుక క్రైము, కామెడీ, థ్రిల్లరు, సస్పెన్స్ ఇట్లాంటి జానర్లో ఉన్న మూవీస్ నచ్చుతాయంటే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.